కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడింటారు, ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ, మొన్న పార్లమెంటు జరిగింది అధ్యక్ష. పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా, అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈరోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళిన ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతో చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు అధ్యక్ష. ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి మా భవిష్యత్తు అధ్యక్ష. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించిన అధ్యక్ష సభానాయకుల నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోని మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు చేసినప్పుడు కానీ వారి చట్టాన్ని చదువుకొని 42% బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన కానీ ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు. మరొకసారి సభ గౌరవ సభ్యుని యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.